మోపాడండి. ఇప్పుడు చదివారు కదా. చెప్పండి, మన అపరాధములనంట మన మీద మోపక ఎవరి మీద మోపాడండి? క్రీస్తునందు మోపాడు. అంటే ఆయన మీద మోపాడు కదండి. కాబట్టి ఈ మాటకు ఉదాహరణగా ఇంకొక మాట మీద రాయబడింది. కాబట్టి సిలువ ఎవరిని వేస్తారు అంటే మీరేం సమాధానం చెప్తారు? చెప్పండి. రోమా చట్టం ప్రకారంగా సిలువ ఎవరిని వేస్తారు? పాపం చేసినటువంటి వ్యక్తిని సిలువ వేస్తారు. కానీ ఈయన యందు ఏ పాపమును లేదు, ఏ కపటమును లేదు కదండి. కాబట్టి ఆయన ఎక్కడ కూడా నోరు తెరసి మాట్లాడలేదు, అయినప్పటికీ ఆయనను సిలువ వేశారు. అది తండ్రికి అభిష్టము ఆయనను కదండి. కాబట్టి ఆయన ఇప్పుడు ఎవరి పాపములను భరిస్తున్నాడు అంటే చెప్పండి. యోహాన్ గారు ఒక మాట చెప్పారు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరి పాపములను మోసుకొని వెళ్ళటానికి ఇక్కడ